15 డేస్ ఆటోకాడ్ ఛాలెంజ్ లో డే 2. ఈ రోజు మనం ఆటోకాడ్ లో డ్రాయింగ్ స్టార్ట్ చేయడానికి ముందు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన టాపిక్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్ వన్, యూనిట్ సెటప్. షార్ట్ కట్ UN. డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు యూనిట్స్ ని మిల్లీమీటర్స్ లేదా మన ప్రాజెక్ట్ కి కావాల్సిన యూనిట్ లో సెట్ చేయాలి. కరెక్ట్ యూనిట్ సెటప్ ఉంటే మెజర్మెంట్స్ అక్యురేట్ గా ఉంటాయి. అండ్ సెకండ్ వన్, డైమెన్షన్ స్టైల్ సెటప్. షార్ట్ కట్ D. డ్రాయింగ్ లో డైమెన్షన్స్ క్లియర్ గా కనిపించాలంటే డైమెన్షన్ స్టైల్ సెటప్ ని సెట్ చేయాలి. టెక్స్ట్ హైట్, ఆరో సైజ్ అండ్ డైమెన్షన్ ఫార్మాట్ అన్ని ఇక్కడే సెట్ చేస్తాం. అండ్ థర్డ్ వన్, లైన్ కమాండ్. షార్ట్ కట్ L ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసి స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తే లైన్ క్రియేట్ అవుతుంది. ఆటోకాడ్ లో ఆల్మోస్ట్ ప్రతి డ్రాయింగ్ లైన్ కమాండ్ తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్, సర్కిల్ కమాండ్. షార్ట్ కట్ C ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసి సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసి రేడియస్ ఇవ్వండి. సర్కిల్ ఈజీగా క్రియేట్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ వన్, రెక్టాంగిల్ కమాండ్. షార్ట్ కట్ REC ప్లస్ ఎంటర్ ప్రెస్ చేసి ఫస్ట్ కార్నర్ ఆపోజిట్ కార్నర్ సెలెక్ట్ చేస్తే రెక్టాంగిల్ క్రియేట్ అవుతుంది. టుడేస్ ప్రాక్టీస్, యూనిట్ ని మిల్లీమీటర్స్ లో సెట్ చేయండి అండ్ ఒక డైమెన్షన్ స్టైల్ క్రియేట్ చేయండి. లైన్, సర్కిల్ అండ్ రెక్టాంగిల్ కమాండ్స్ ని యూజ్ చేసి సింపుల్ డ్రాయింగ్ క్రియేట్ చేయండి. డే 2 వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ డే 3 కోసం ఫాలో చేయండి.